హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జమిలా కుక్స్. ఈరోజు నేను చేశాను కారా బూందీ. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక పొద్దులు నడుస్తున్నాయి కదా, మజిద్కి పంపిద్దామని చేస్తున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఉప్పు, కారం. ఒక చిన్న డిష్లో తీసుకొని అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే సోడా గిన్నె ఏం వాడను, ఉట్టిగా ఉప్పు కారమే. అదే గిన్నె తీసుకొని అందులో వేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఆ మిశ్రమానికి సరిపడేంత కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ విస్కర్ తోటి మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లమ్స్ లేకుండా చూసుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఒక గ్లాస్ వాటర్ పట్టింది ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వేసుకో. మరి థిక్ ఉండకూడదు, మరి లిక్విడ్గా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా చాలు. స్టవ్ మీద బాండి పెట్టుకొని బాగా హీట్లో ఉండాలి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే బూందీ వేసే మిశ్రమం లేదు, అందుకే నేనైతే జల్లిగడ్డతోటే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కూడా మనం వేసుకోవచ్చు. గంటతోటే వేసుకోవాలి స్లోగా. అన్నీ ఒక చోట దగ్గరకు పడ్డా మళ్ళీ ముద్దైపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. మనం సోడా వేసుకోకపోయినా సరే మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ, సో ఎమ్మీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రంజాన్ టైంలో ఒక పొద్దులు ఉంటున్నాం కదా, నేను మజిద్కి పంపించడానికి ఇలా చేసి పంపిస్తున్నాను. గంజిలోకి మిక్చర్ వేసుకొని తింటారని. మొత్తం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గాని అయిపోయిందిగా, మొత్తం తీసి ఒక వేరే దాంట్లో వేసుకోవాలి.
మళ్ళీ ఆ జల్లిగంటలో మళ్ళీ ఇంకో గాని వేసుకోవాలి. అదే శనగపిండి మిశ్రమాన్ని. ఆయిల్ హీట్లో ఉండాలి. హై ఫ్లేమ్లో వేసుకోండి. కాకపోతే కాస్త వేగడానికి స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 10 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు మంచి బ్రౌన్ కలర్లో రావాలి కదా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయాల్సింది, ఎందుకంటే ఈజీ మెథడ్. మన ఇంట్లో ఉండే వాటితోటే. మళ్ళీ దాంట్లో కావాల్సిందే గుప్పడి పల్లీలు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. చాలు ఫ్రెండ్స్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి, మరి మాడిపోయినా బాగుండవు. నేనైతే పల్లీలు ఎక్కువ వేసాను, మీరు అందులో సగం తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టమని నేను ఎక్కువనే వేసాను. మళ్ళీ అటు బయట మజిద్ వాళ్ళకు కూడా పంపివ్వాలని వేసాను ఫ్రెండ్స్. రెడ్ చిల్లీ పౌడరే వేసుకోవాలి ఇందులో. అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ అండ్ రెసిపీ. ఈవినింగ్ పూట టీ టైం స్నాక్స్కు కానీ, మనం ఇలా ఇప్పుడు ఒక పొద్దులు కదా ఫ్రెండ్స్, దీనికైనా బాగుంటుంది, గంజిలో వేసుకోవడానికైనా. కంపల్సరీ అందరు ట్రై చేయాల్సిన డిష్. మెయిన్ గంజిలోకి అయితే సూపర్ టేస్టీ ఎమ్మిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఒకసారి ఆ గంజి కూడా ఆ రెసిపీ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్. మజిద్కి పంపించినా బాగుందన్నారు ఫ్రెండ్స్ అందరూ. సో మీరు కూడా కంపల్సరీగా టేస్ట్ చేయాలి. మీరు కూడా చేసుకొని నాకు ఎలా ఉందో మళ్ళీ నాకు కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.